ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత అష్టాదశోధ్యాయః మోక్ష సన్యాసయోగః. అయితే మోక్ష సన్యాస యోగము ఇది 18వ అధ్యాయం. ఈ అధ్యాయం యొక్క పేరు మోక్ష సన్యాస యోగము. మోక్ష సన్యాస యోగము అంటే అసలు మోక్షము అంటేనే విడుదల. ఆ విడుదల ఎవరికి? ఎవరు బంధింపబడి ఉన్నారో వారికి కదా విడుదల కావాలి. అలాగే బంధము నుండి విడుదల. ఏ బంధము నుండి? సాంసారిక దుఃఖాల నుండి, అంటే ఈ జనన మరణాల నుండి విడుదల. జననము మరణము అనేది దేనికి? దేహాలకే కదా. ఈ దేహాల యొక్క పుట్టుక చావుతో కూడినటువంటిదే ఈ సంసారము. ఈ సంసారంలో సుఖమిశ్రితమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ, సుఖాన్ని కోరుకుంటూ దుఃఖాలని అనుభవిస్తూ, క్లేశాలను పొందుతూ, పుడుతూ చస్తూ ఉండేటువంటి ఇది ఒక అవిరామమైనటువంటి చర్య. అనేకానేక దేహాలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి. కానీ దాన్ని ధరించేటువంటి జీవి కనుక జ్ఞాన మార్గాన్ని పొందకపోతే ఇక ఇలా దేహ పరంపరలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. ఆ కొనసాగేటువంటిదే బంధంగా మారి ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ బంధాన్ని తొలగించుకోవడమే కదా ఈ యొక్క మోక్షము. ఎవరికి మోక్షము అంటే ఎవరు బంధించబడి ఉన్నారు అంటే సంసార బంధములు, శారీరక రాకపోకలు కలిగినటువంటి ఈ యొక్క ఉపాధులతో, దేహాలతో, శరీరాలతో అనేకానేక జన్మలను ఎత్తుతూ వదులుతూ వస్తూ ఉన్నటువంటి ఈ జనన మరణ చక్రంలో బిగించబడినటువంటి అజ్ఞానగతుడైనటువంటి జీవికి విమోచనము అంటే అక్కడ ముక్తత్వము, విడుదల అనేది కావాలి. ఆ సాంసారిక దుఃఖాల నుండి, జనన మరణాల నుండి కూడా విడుదల అవ్వాలి కదా. అంటే బంధించబడి ఉన్నటువంటి వానికి బంధ విమోచనం అంటే విముక్తి కావాలి అనే కదా మనకు అర్థమవుతుంది. అటువంటి బంధ విమోచన రూపమైనటువంటిది ఏమిటి అంటే వాడు మోక్షం పొందాడురా అంటే కట్టబడినటువంటి వాడు విడవబడ్డాడు అంటే వాడికి ఇప్పటికి విమోచనం వచ్చింది అని చెప్తాం. అంటే వదిలివేశారు. ఎవరినైతే బంధించి ఉంచారో వారిని వదిలివేశారు. అలాగే ఈ బంధం ఏమిటి? జీవుణ్ణి బంధించి ఉన్నది. ఆ బంధించినటువంటిది ప్రతి శరీరమునందు కూడా జీవి అజ్ఞానంతో కూడుకొని అస్థిర వస్తువులను సత్యమని భావించి దాని పట్ల కోరేటువంటి సుఖాలు కోరుతూ దుఃఖాలను అనుభవిస్తూ కోరిన కోరికలు తీరక అనేకానేక చెడు ప్రవృత్తుల వెంటబడి ఆ వాసనను పురోధి చేసుకొని తత్సంబంధమైనటువంటి దేహాన్ని ధరించుకుంటూ వదులుతూ వస్తూ అలా ఉత్పన్నమైనటువంటి దేహముతో అనేక కర్మ వాసనలు మూటగట్టుకొని శరీరాన్ని వదిలేక దానికి సంబంధించినటువంటి దేహాన్ని పొందుతూ ఈ విధమైనటువంటి భ్రమణము అంటే పుట్టుక చావు అనేటువంటిది కొనసాగుతూనే ఉంటుంది. అంటే అలా బంధ విమోచన రూపమైనటువంటి కైవల్యం ఏదైతే ఉన్నదో అదే కదా మోక్షము. త్యాగము చేతనే లభిస్తుంది అది. అసలు త్యాగము అంటే, సన్యాసము అంటే రెండు ఒకటే. త్యాగమన్నా వదిలిపెట్టమన్నా, వదిలిపెట్టబడింది అన్నా కూడా రెండు ఒకటే. త్యాగమన్నా సన్యాసమన్నా రెండు ఒకటే కదా. త్యాగము అంటే వాస్తవానికి ఈ దృశ్య భావన పరిత్యాగము, దృశ్య సంబంధమైనటువంటి ఈ జగత్ సంబంధమైనటువంటి
జగత్తులో ప్రతి వస్తువు పుడుతుంది, కొంతకాలానికి పోతుంది. అలాగే దేహాలు సైతం కూడా మనుజుల నుండి సర్వేక సమస్తమైనటువంటి చతుర్విధ 4 రకాలతో ఉత్పన్నమైన ఈ ప్రాపంచక నిర్మాణమైనటువంటి ప్రతి పదార్థం కూడా వస్తూ పోతూ ఉండేటువంటి రాకపోకలు కలిగినటువంటి స్థితే కదా ఈ దృశ్యము. అందుకే దృశ్య భావన అనేటువంటిది పూర్తి స్థాయిలో వదిలివేయాలి. అస్థిర వస్తువులను పట్టుకొని ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఈ వస్తువు పోతూ ఉన్న రాకపోకలే కలిగి ఉంటాయి. అందుకే సర్వసంగ పరిత్యాగము, సర్వము నిండినటువంటి ఈ ప్రకృతి పట్ల ఉన్నటువంటి సంబంధాన్ని వదిలేసుకోవడం. అంటే ఇదంతా కనబడుతుంది రూపముతో, నామముతో, క్రియలతో అన్నప్పుడు ఇదంతా కూడా సర్వేక సమస్తము కూడా అస్థిర వస్తుతకే వస్తుంది, అభివృద్ధి చెందినట్లుంటుంది, పోతుంది. అందుకే సర్వము పట్ల కూడా అసంగ స్థితిలో సంబంధం లేకుండా దానిని వదిలివేసుకోవడం, ఆశ లేకుండా, సంగస్థితి లేకుండా, ఆసక్తి లేకుండా, కోరిక లేకుండా వదిలివేసుకోవడమే సర్వసంగ పరిత్యాగం. అయితే ప్రపంచం కానీ, దేహము కానీ, మనస్సు మొదలైనటువంటి సమస్త దృశ్య వస్తువుల పట్ల కూడా సంఘాన్ని వదిలివేయాలి. దాని పట్ల ఉన్నటువంటి ఆసక్తిని అసలు పరిత్యజించాలి. అలా వదిలివేస్తే మరి ఎవరిని అనుసరించాలి అంటే మోక్ష రూపుడైనటువంటి, విమోచనారూపుడైనటువంటి భగవంతుణ్ణి ఒక్కరినే. ఆ భగవంతుడు ఒక్కరే ఎవరు అంటే ఆత్మవస్తువే కదా. అటువంటి శాశ్వతమైన ఆత్మవస్తువును ఒక్కదానినే శరణు పొందాలి. అంటే దృశ్య సంబంధమైనటువంటి ఈ దృశ్యంలో కనపడే వస్తు సంబంధమైన భావన అంతా కూడా ఏ క్షణంలో మనుజుడు వదిలివేస్తాడు, త్యజించి వేస్తాడు, అసలు ఆసక్తి లేకుండా ఉంటాడు. ఆ క్షణమునందే అతడు దృగ్వస్తువైనటువంటి ఆత్మగానే మిగిలి ఉంటాడు. దృశ్య వస్తువైనటువంటి ఆ యొక్క పదార్థాన్ని వదిలేసినప్పుడు తాను దృగ్వస్తువైన ఆరోపిత వస్తువు నశించిపోయినప్పుడు అధిష్టాన వస్తువుగానే మిగిలి ఉంటాడు. అదే కదా మోక్షస్థితి. అంటే క్షేత్రాన్ని వదిలిపెట్టడమే క్షేత్రజ్ఞుడు శేషిస్తాడు అని కదా భావము. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రము అంటే దేహము, క్షేత్రజ్ఞుడు అంటే దేహాంతర్గతంగా ఉండి శరీరాన్ని కదిలించేటువంటి వాడు, ఉపాధిని కదిలించేవాడు, జడప్రాయమైన ఉపాధిని కదిలించేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. అయితే ఇక్కడ క్షేత్రము అనేటువంటి జడప్రాయమైనటువంటి క్షేత్రజ్ఞుని యొక్క సాన్నిధ్యం లేకపోతే శరీరము అనే దానికి చలనము లేదు, స్వయం సత్తా లేదు. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క క్షేత్రాన్ని వదిలేశాడో, వదిలేయడం అంటే దానిని చంపివేయమని ఉండగానే దాని యందు ప్రాణి ఉండగానే చంపడం అనేటువంటి విషయం కాదు. దాని పట్ల ఆసక్తి అనేది వదిలివేసి అసంగత్వంతో సంబంధం లేకుండా దానికి ఏది అవసరమో దానినే అందిస్తూ దానికి ఆధారమైనటువంటి ఏ క్షేత్రజ్ఞుడైతే ఉన్నాడో ఆ వారిని అనుసరిస్తూ క్షేత్రజ్ఞుడే తను అనేటువంటి భావన ఉండడము, క్షేత్రము నశించిపోవడం, క్షేత్రాన్ని వదిలిపెట్టడం, క్షేత్రజ్ఞుడు మిగిలి ఉంటాడు అనే భావము. అంటే ఈ దృశ్య సన్యాసము చేత ఎప్పుడైతే దృశ్యాన్ని త్యాగము చేసినప్పుడు, దృశ్యము పట్ల సంగస్థితి ఆసక్తి అనేది లేకుండా ఉన్నప్పుడు ఇక దృశ్యము నశించిందా, దృక్స్వరూపమైనటువంటి మోక్షము అంటే దైవము, ఆత్మ లభిస్తుంది అనే కదా అర్థము. ఈ ప్రకారంగా సన్యాసము వలన, త్యాగము వలన, సర్వదృశ్య వస్తు సంగ పరిత్యాగము వలన కూడా సర్వదృశ్యము పాంచభౌతికమైనటువంటి సర్వేక సమస్తమైనటువంటి దృశ్య సంబంధమైన వస్తువులను కూడా ఆ వాటితో ఉన్నటువంటి సంబంధము అనేది వదిలివేయడం చేతనే మోక్షము లభిస్తూ ఉంటుంది అనే బోధించబడినటువంటి అధ్యాయమే అవడము చేత దీనికి మోక్ష సన్యాసము అనేటువంటి, దీనికి మోక్ష సన్యాస యోగము అనేటువంటి పేరు వచ్చింది. అయితే అసలు మోక్ష సన్యాసమునకు ఇంకొక అర్థం కూడా ఉన్నది. మోక్షం అంటే ఏంటి అంటే సాక్షాత్తు దైవమే కదా, భగవంతుడే కదా.
కాబట్టి సన్యాసము అంటే సమస్త కర్మలను కూడా భగవంతునికి నివేదించడం, అర్పించి వేయడం. అలా సమస్త కర్మలను, ఆ కర్మల యొక్క ఫలాలను కూడా భగవంతునికి పూర్తి స్థాయిలో ఏమీ మిగలకుండా అర్పించి వేయడం చేత మోక్షాన్ని కూడా సన్యాసమే, మోక్షాన్ని కూడా వదిలివేసినదే అని చెప్పవచ్చు. ఇంకొక అర్థం కూడా ఉన్నది. మోక్షాన్ని సన్యసించుట అంటే మోక్షాన్ని సన్యసించుట, మోక్షాన్ని వదులుట అనేటువంటిదే కదా మోక్ష సన్యాసము అనేది. ప్రతి ఒక్కరూ కూడా ఏమనుకుంటాము అంటే మోక్షము అంటే కోరికలు నశించిపోయిన తర్వాత మోక్షస్వరూపమైన భగవంతుని యందు ఐక్యాన్ని పొందడమే మోక్షాన్ని కోరుతూ ఉంటారే కానీ వదలరుదు కదా అని మరి కోరేది ఎవరు అని అనుకుంటూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా మోక్షాన్ని కోరతారే కానీ వదలరు కదా అని కదా. కోరేది ఎవరు మరి? మోక్షాన్ని కోరేది బంధమును ఉన్నటువంటి వారే కదా. ఎవడు బంధించబడి ఉన్నాను, తన వల్ల కావడం లేదు, బంధ విముక్తత చెందడం అనేటువంటి వాడే కదా నన్ను విడిపించండి అనేటువంటి ముక్తత్వాన్ని కోరుకుంటాడు. కానీ ఇక్కడ బద్ధుడే కదా, అంటే బంధించబడినటువంటి వాడు మాత్రమే విడుదలకు కోరుకుంటాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పటికీ భగవద్గీత ప్రారంభమునందు అంటే అర్జున విషాద యోగము మొదలుకొని శ్రద్ధాత్రయ విభాగ యోగము అనే 17వ అధ్యాయము దాకా కూడా ఏమని చెప్పబడింది అంటే అఖండమైనటువంటి బోధను జీర్ణించుకొని ఉంటారు. ఈ బోధ అంతా ఆమూలాగ్రంగా ఆశాంతంగా విన్నటువంటి వారికి అఖండమైన ఖండితము కానటువంటి జ్ఞానాన్ని జీర్ణించుకొని ఉన్నటువంటి వాడు ఇంకా బుద్ధుడవుతాడా? వాడు బంధించబడి ఉంటాడా? ఉండడు కదా. అందుకే అజోనిత్య శాశ్వతోయం పురాణం అని ఏ విధంగా అంటే కైవల్యోపనిషత్తులో కూడా ఏమని చెప్పబడుతుందంటే త్యాగే నైకే అమృతత్వమానసు అని కైవల్యోపనిషత్తు చెప్పినట్లుగానే అజో నిత్య శాశ్వతోయం పురాణో అని నిత్య సత్య సనాతనమైనటువంటి తన యొక్క ఆత్మను ఎరిగిన వానికి ఈ యొక్క ప్రారంభం మొదలుకొని శ్రద్ధాత్రయ విభాగ యోగం వరకు కూడా ఎవడైతే జ్ఞానబోధను ఆశాంతం విని ఆ ప్రకారంగా అనుసరిస్తూ వచ్చినటువంటి వానికి ఆత్మతత్వం ఎరిగి ఉంటాడు కదా. ఆ ఎరిగి ఉన్నవానికి ఇంకా బంధము అనేటువంటిది ఉంటుందా? ఉండదు. బంధమే లేకపోతే ఇంకా మోక్షం ఎందుకు? ఎందుకంటే బంధమే లేకపోతే మోక్షాన్ని గురించినటువంటి ప్రశ్న ఎక్కడ ఉన్నది? వాడు బంధించబడిన వాడికి వాడు విడుదలను పొందాలి అని కోరుకోవడంలో ఒక అర్థం ఉన్నది. అసలు బంధమే లేకపోతే భవబంధాలన్నీ కూడా విషాద యోగం ప్రారంభించుకొని శ్రద్ధాత్రయ విభాగ యోగం వరకు కూడా సర్వేక సమస్తము కూడా సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైన పరబ్రహ్మమే మనకి ఇటువంటి జ్ఞానబోధను చేసి ఆ బోధ ద్వారా మన అజ్ఞాన నిర్మాల్యమంతా నశించిపోగా జ్ఞాన ప్రబుద్ధలమై ఉన్నప్పుడు మనం బంధింపబడి ఉన్నామా? లేము. బంధమే లేకపోతే ఇంకా మనం విడుదల పొందాలి, ముక్తత్వాన్ని పొందాలి, మోక్షాన్ని చెందాలి అనేటువంటి ప్రశ్న మనకెందుకు ఉత్పన్నమవుతుంది? కాదు. కాబట్టి అటువంటి ముక్త స్థితిలో జీవుడు మోక్ష భావనను కూడా వదిలివేస్తాడు. ఇంకా నేను మోక్షాన్ని పొందాలి అనేటువంటి భావన లేదు. ఎందుకు? నేను బంధించబడి ఉన్నాను అనేటువంటి భావన లేని వారికి మోక్షం చెందాలి అనేటువంటి భావన ఎందుకు ఉంటుంది? బంధించబడినటువంటి వాడు కట్టివేసిన వారికి కట్లు ఒప్పదీయాలి, బంధించబడిన వాడికి బంధన కట్లు ఒప్పదీయాలి. అంతేకాని ఇక్కడ జీవుడు మోక్ష భావనను కూడా త్యజించి వేస్తాడు. ఎందుకు? ఆ జీవునికి ఏది ప్రారంభం మొదలు ఈ మోక్ష సన్యాస యోగానికి ముందు వరకు కూడా విషాదం మొదలుకొని ఇదంతా కూడా వింటున్నటువంటి వారికి జ్ఞానము అనేది పూర్తి స్థాయిలో జీర్ణించుకుపోయినటువంటి వానికి ఇంకా మోక్షము పొందాలి అనేటువంటి భావన ఉంటుందా? ఉండదు. వాడు ముక్తత్వాన్ని ఎప్పుడో పొందేశాడు. అలా మోక్ష భావనను కూడా వదిలివేసి సన్యసించి వేస్తాడు. ఎందుకు? వాడు ఆత్మోన్నతిని సాధించాడు కదా. ఎలాగంటే అప్పుడు తానే మోక్షరూపుడై విరాజిల్లుతూ ఉంటాడు. ఇంకా
ఈ ప్రారంభంలో ఉన్నటువంటి అర్జున విషాద యోగం ప్రారంభించి ఈ యొక్క శ్రద్ధాత్రయ విభాగ యోగము అనేటువంటి 17వ అధ్యాయముల యొక్క ఈ 17 అధ్యాయాల యొక్క జ్ఞానబోధన చక్కగా అనుభూతం చేసుకున్నట్లయితే భగవానుడే అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు కదా. కాబట్టి మోక్షాన్ని గురించినటువంటి సంకల్పమే అతనికి అనవసరమైనటువంటి విషయం. అప్పుడు మోక్ష సంకల్పము అతడు వదిలివేయవచ్చు. ఎందుకు, నేను మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన కూడా అతను వదిలివేయవచ్చు. ఎందుకు, పొందే ఉన్నాడు కాబట్టి. అదే కదా మోక్ష సన్యాసము అంటే. ఇంతవరకు కూడా ఈ ప్రారంభం మొదలుకొని ఎప్పటి వరకు 17 అధ్యాయాల యందు తెలుపబడినటువంటి బోధలన్నీ కూడా ఈ 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము అనేటువంటి ఈ అధ్యాయమునందు సంక్షేపంగా తెలుపబడుతూ ఉన్నవి. ఇంకా కూడా ఇది వరకు ఏవైనా సరే ఎక్కడైనా ఏవైనా బోధలు విడిచి ఉన్నట్లయితే అవి కూడా ఈ అధ్యాయం నుండే సంపూర్తి చేయబడతాయి. కాబట్టి ఈ అధ్యాయాన్ని ఏమంటారు అందుకే అంటే గీతాసారమని, సంక్షిప్త గీత అని కూడా చెప్తారు. ఇటువంటి అపూర్వమైన గతంలో లేనటువంటిది ఆధ్యాత్మ బోధనలను పొందినటువంటి వాడికి ముక్తి నొందకుండా ఉంటాడా? ఏమాత్రం సందేహం లేదు, ముక్తి పొందేసి ఉంటాడు. కాబట్టి అటువంటి వాడు ఇక మోక్షమును గురించినటువంటి సంకల్పాన్ని వదిలివేయవచ్చు. అంటే మోక్ష సన్యాసాన్ని గావించవచ్చు. ఇటువంటి భావాన్ని సూచించేటువంటిది ఏ అవడము చేత దీనికి మోక్ష సన్యాస యోగము అనేటువంటి పేరు కలిగి ఉన్నది. అంటే ఇప్పటి వరకు కూడా ఈ 17 అధ్యాయాల పేర్లు కూడా మనకి ఏమని చెప్పారు అంటే జ్ఞానయోగమని, కర్మయోగమని, భక్తి యోగమని ఈ ప్రకారంగా చెప్పుకుంటూ ఉండడం చేత ఈ ఆయా పేర్ల యొక్క అర్థం ఏమిటి అంటే జ్ఞానము చేత భగవంతునితో ఏకత్వము అంటే యోగము కలిగి ఉండడం. యోగము అంటే కలయిక, ఐక్యత. కాబట్టి జ్ఞానము చేత భగవంతునితో ఏకీకృతం అవడం, కర్మ చేత భగవంతుని యందు ఐక్యమవడం, భక్తి చేత భగవంతుని యందు ఐక్యమై స్థితిని పొంది ఉండడం. ఈ విధంగా జ్ఞానము చేత భగవదైక్యము, కర్మ చేత భగవదైక్యము, భక్తి చేత భగవదైక్యము కలుగజేసేటువంటి పద్ధతులను తెలిపేటువంటి అధ్యాయాలు అని కదా మనం ఇప్పటి వరకు కూడా తెలియజేసుకున్నాము. అలాగే ఇక్కడ మోక్ష సన్యాస యోగము అని చెప్పినప్పుడు మోక్ష సన్యాస అనేటువంటి క్రియ ద్వారా భగవదైక్యాన్ని సిద్ధింపచేసేటువంటి యోగము అనే ఈ అధ్యాయాన్ని గురించి చెప్పవలసి వస్తుంది. ఈ ప్రకారంగా సాక్షాత్తు మోక్షస్వరూపమైన లేకపోతే మోక్షాన్ని ఇచ్చేటువంటి సన్యాసము ద్వారా, త్యాగము ద్వారా, లేక భగవంతునికి అర్పించిన తనను తాను భగవంతునికి అర్పించుకోవడం ద్వారా సర్వ సంఘాలు కూడా, సర్వ సంబంధాలు కూడా, సర్వ వస్తు సమన్వితమైనటువంటి అసంగముతో కూడినటువంటి సర్వసంగ రాహిత్యము ద్వారా కూడా యోగము అంటే భగవదైక్యము సిద్ధిస్తుంది అని తెలియజేసేటువంటి అధ్యాయమే అవడము చేత దీనికి మోక్ష సన్యాస యోగము అనేటువంటి పేరు కలిగి ఉన్నది. అయితే ఇంతవరకు కూడా ఏ విధంగానంటే అసలు భగవద్గీత యొక్క ప్రాశస్త్యము భవరోగముల మాన్ప భవ్యోపదేశాల మేలి మందుల పెట్టె మేటి గీత పరమార్థయాంత్రిక పాలి ఆకలి దీర్పబోధాన్న సత్రము భూరి గీత అజ్ఞానమనడి అంధకారమడంప దినరాజతేజంబు దివ్య గీత బహుళ దుష్కృత భంగ భవాది దాటింప పటుతరమగు నౌక భవ్య గీత బహువిధై కాముష్మిక పాఠములని నిండు దయను గరపు సద్గురుడు గీత సర్వమతహిత గీత సద్బోధ సార గీత దాని సమమేది మోక్ష సంధాయమునకు
భవరోగముల మాన్ప, చావు పుట్టుకలు, ఈ పుట్టుక చావు అనేటువంటి రోగం ఏదైతే ఉన్నదో ఆ రోగాన్ని నశింపచేసేటువంటి భవ్యమైన దివ్యమైన జ్ఞానోపదేశము అనబడేటువంటి ఔషధాలు ఉన్నటువంటి పెట్టే ఈ భగవద్గీత. ఇంకా పరమార్థయాంత్రిక పాలి ఆకలి దీర్ప బోధాన్న సత్రము భూరి గీత. పరమార్థ తత్వము అనేటువంటి దానిని గురించి తెలియజేస్తూ ఎవడైతే ఈ ఆకలి కొని ఉంటాడో, జ్ఞాన సంబంధమైనటువంటి ఆకలి కొని ఉంటాడో, ఆ ఆకలి తీర్చడానికి ఒక ధర్మసత్రము మాదిరి, ధర్మసత్రములో ఇంత భోజనం పెట్టి వచ్చినటువంటి బాటసారికి ఆకలి తీర్చినట్టుగానే ఈ యొక్క పరమార్థ సంబంధమైనటువంటి జ్ఞానబోధల ద్వారా వాని యొక్క జ్ఞాన సంబంధమైన ఆకలి తీర్చేటువంటి సత్రము ఈ పెద్దదైన బృహత్తరమైనటువంటి గీత. అజ్ఞానమనడి అంధకారమడంప దినరాజతేజంబు దివ్య గీత. చీకటి అనే ఈ తిమిరాన్ని, అజ్ఞానము అనబడేటువంటి ఈ చీకటిని పోగొట్టడానికి సూర్యప్రకాశములాగా వెలుగుతో సర్వేక సమస్త వస్తు సమన్వితంగా కనబడేటువంటిది. అంటే సూర్యుడు వెలుగుతూ సర్వ వస్తువులను ప్రకాశింపజేసినట్లుగానే ఈ అజ్ఞానము అనేటువంటి అంధకారాన్ని నశింపజేయడానికి సూర్యప్రకాశములాగా ఉన్నటువంటిది ఈ గీత. బహుళ దుష్కృత భంగ భవార్ది దాటింప పటుతరమగు నౌక భవ్య గీత. అంటే అనేక జన్మల నుండి కూడా చేసుకొని వచ్చినటువంటి ఏ దుష్టమైనటువంటి కార్యాలు, వాసనలు, దుష్కృతాలు, పాపపు పనులు, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా నశింపజేయడమే కాదు, ఇంకా భవార్ది అంటే భవము అంటే పుట్టుక, అర్ది అంటే సముద్రం. కాబట్టి ఈ చావు పుట్టుకల సముద్రం ఏదైతే ఉన్నదో, జనన మరణ సంసార సాగరం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని దాటించడానికి గొప్ప నౌకలాగా, సముద్రాన్ని దాటాలంటే నౌక ఏ విధంగా ఉంటుందో ఈ జనన మరణాలు అనేటువంటి సంసార తిమిరాన్ని దాటాలి అంటే ఈ యొక్క భవ్యమైనటువంటి గీతాబోధ తరింపజేస్తుంది. బహువిధైహికాముష్మిక పాఠములన నిండు దయను గరపు సద్గురుడు గీత. అనేక రకాలైనటువంటి ఇక్కడ సంబంధమైన ఆముష్మిక సంబంధమైనటువంటి పాఠాల ద్వారా దయతో ఉన్నటువంటి ఆ గీతాచార్యులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి, జగద్గురుడు బోధించినటువంటి ఈ భవ్యమైనటువంటి గీత. ఈ గీత ద్వారా సర్వమత హిత గీత సద్బోధ సార గీత. సర్వ మతాలు కూడా సమ్మేళనంతో సమ్మతించి సత్యాన్ని ఏ మతమైనా ఒప్పుకోగలిగినటువంటి హితాన్ని కలిగించేటువంటి గీత ఇది. మరి సత్తునందు స్థిరంగా నిలబడగలిగినటువంటి ఆ సద్బోధ, ఆ యొక్క ఆ సత్య వస్తువును తెలుసుకునేటువంటి జ్ఞాన సారాన్ని బోధించేటువంటి సారగీత. దానిని సమమేది మోక్ష సంధాయమునకు. అసలు మోక్షాన్ని పొందాలి అంటే దానికంటే సమమైనటువంటిది మరొకటి లేదు అని తెలియజేస్తూ, అంతేకాదు ఇంతవరకు కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారు అంటే అనేక యోగాలను గురించి కూడా అర్జునునికి బోధించారు అని చెప్పడం కంటే అర్జునుని కారణంగా చూపిస్తూ మనందరం కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ వాగార విందములైనటువంటి అమృత తుల్యమైనటువంటి ఆ యొక్క గీతా సందేశాలు, జ్ఞాన బోధలకు మనం కూడా అర్హులమే అయ్యాం కదా. కాబట్టి ఇలా అర్జునుడికి మనకు కూడా బోధిస్తూ వచ్చారు పరమాత్మ అనేక యోగాలను గురించి. అవన్నీ కూడా ఆనాటి కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మరి ఆ కాలానికి సరిపోయినట్లుగా అర్జునుడు మనందరి తరపున కూడా అప్పటికే ఆయన సశరీరంగా అక్కడ ఉన్నారు. కాబట్టి అదంతా విన్నటువంటి అర్జునుడు మనకొచ్చినటువంటి సందేహమే ఆయనకు కూడా వచ్చింది. వాటి అన్నింటి యొక్క సారాన్ని తెలుసుకున్నారు కదా. ఈ 17 అధ్యాయాల యొక్క సారాన్ని కూడా గ్రహించారు. తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆయనకి ఒక ఉత్సాహం, కుతూహలం, ఒక కోరిక కలిగింది.
అదేమిటి అంటే సన్యాసం యొక్క త్యాగం యొక్క తత్వాన్ని గురించి భగవంతుని గురించి ప్రశ్న చేశారు. ఏమని? సన్యాసం అంటే ఏమిటి? మనం సన్యాసమన్నా త్యాగమన్నా రెంటిని వదిలివేయటం, విడిచివేయడం అనేటువంటి సమానార్థకమైనటువంటి విషయాన్ని పర్యాయవాచకాలుగా మనం భావిస్తాం. అయితే అర్జునుని యొక్క సన్యాసము అంటే ఏమిటి, త్యాగము అంటే ఏమిటి అంటే సన్యాసం యొక్క కానీ త్యాగం యొక్క కానీ తత్వాన్ని గురించి, దాని యొక్క అసలైనటువంటి విషయాన్ని గురించి భగవంతుడిని ప్రశ్న చేశాడు. మనందరి తరపు కూడా అర్జునుని యొక్క ప్రశ్నతోటే ఈ అధ్యాయము అనేటువంటిది ప్రారంభం అవుతూ ఉన్నది. అంతేకాదు, ఇది అధ్యాయం కూడా అయ్యింది కదా. ఇంతవరకు కూడా బోధింపబడినటువంటి తత్వాలకు అన్నింటి యొక్క సారము కూడా అర్జున విషాద యోగం మొదలుకొని శ్రద్ధాత్రయ యోగం వరకు కూడా ఉన్నటువంటి ప్రతి అధ్యాయమునందు బోధింపబడినటువంటి సర్వసారము కూడా మొత్తము ఈ యొక్క అధ్యాయమునందు చెప్పబడుతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతా మాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహా.